అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు అయితే అందరూ తెలుసు. రాజకీయంగా ఏం జరుగుతుంది, అసలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలు కానీ, ఉన్నటువంటి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా నవ్వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం ఎంత దారుణం అంటే ఎంత దారుణమైన ట్రోల్ జరుగుతుంది. ఇలా ఒక ఎమ్మెల్యేలు మితిమీరిపోయే విధంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడని భాషను మాట్లాడుతున్నారు. అది దేనికి సంకేతము, ఎవరికి ఆదర్శము, ఎందుకోసం వాళ్ళని మాట్లాడుతున్నారు, వాళ్ళ వల్ల నిజంగా సమాజానికి ఏం మేలు జరగబోతుంది, నిజంగా రాజకీయంగా ఒకవేళ నిజంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికా, లేకపోతే రాజకీయంగా ఎదగడానికా, లేకపోతే పబ్లిక్లో ఇలా మాట్లాడితే నిజంగా మైలేజ్ వస్తాయని మాట్లాడుతున్నారా, రాజ్యాంగాన్ని నిజంగా అపహాస్యం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ప్రతిపక్ష పార్టీలు కానీ, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇలా చోటా మోటా లీడర్లు కూడా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమనే రాష్ట్రం అంటే భయంకరమైనటువంటి వార్త, రాజకీయాల్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారు, రాజకీయాలను అపహాస్యం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు మితిమీరిపోయే విధంగా మాట్లాడుతున్నారో జై భీమ్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిది కండకావరం, ప్రజాస్వామ్యాన్ని అపస్పాలు చేస్తున్నారు, సీఎం పదవికి కాలుగోరుతో సమానమైన వాళ్ళు కూడా మొరుగుతున్నారు. ప్రజల కాళ్ళు మొక్కి ఓట్లు వేయించుకున్న కౌశిక్ రెడ్డి చిల్లర మొరుగుడు, దేనికోసం కనీసం క్లారిటీ లేదు. ప్రజాసేవను మరిచి టీఆర్ఎస్ నాయకులు పల్లెకిలు మోస్తున్నారు. పరిజ్ఞానం లేని పండితులు, పావలర్ధ రూపాయలకు పనికిరానోళ్ళు మాట్లాడే ముందు నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నోరుంది కాదని మొరిగితే ప్రజలు చిదిరించుకుంటారు. రాజకీయాలపై కనీస అవగాహన లేని నాయకులు మూర్ఖుల్లా మారుతున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విలువలు కాపాడండి డాక్టర్ బరిగెల శివ. ఎందుకోసం అంటే చాలా వరకు వీళ్ళు మొదలుపెట్టిరు రాజకీయంగా మాట్లాడాలి, దేనికోసం వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన పెంచుకొని మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి అక్కడ అవగాహన పెంచుకొని మాట్లాడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతి ఉంటే దాన్ని నిజంగా శాంతి మార్గంలో మాట్లాడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఒకరిపైన ఒకరి ఇష్టానుసారంగా అప్పర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇలా ఎన్ని వీడియోలు యూట్యూబ్లో కొడితే వందలాది వీడియోలు భయంకరమైనటువంటి మాటలతో వస్తున్నాయి. ఇలా తిట్ల దండకం పెట్టుకున్నట్టయితే ఇలా జోరుదారిగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని తిట్లు ఉన్నాయో ఇలా బీఆర్ఎస్ పార్టీ అలానే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా వరకు నలిగిపోయేటువంటి సామాన్య ప్రజలు అదే తరహాలో కూడా ఇలా మాట్లాడే పరిస్థితి. అందుకోసమే జై భీమ్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలు ప్రజానాయకులు కట్టుబడి ఉండాలని డాక్టర్ బరిగెల శివ సూచించారు. ఏ పార్టీ నాయకులైనా రాజకీయ విలువలను కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నాయకులు పనికిరారని, చిల్లర మాటలతో ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అని ఏకవచనంతో సంబంధించి తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకుంటూ సభ గౌరవాన్ని వ్యక్తిగతమని కాపాడుకున్నాడు. సీఎం పదవి ఎంత ఉన్నతమైనదని తెలిసినప్పటికీ రాజకీయంగా కుక్క బిస్కెట్ల కోసం మొరిగినట్లు వ్యవహారం కనబరుస్తున్న కొంతమంది నాయకులు సీఎం పదవి కాలుగోరికి సమానులు కానులు కూడా చెప్పుతో కొడతానని ఒకడు, కాళ్ళు మొక్కారని మరొకడు, మరి కొంతమంది అప్పుడు ఉపయోగాలతో చిల్లరగల్ల కన్నా అధ్వానంగా ప్రవర్తించడం తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన నాయకులు ప్రజాపాలనకు ప్రజాభివృద్ధి కట్టుబడి పనిచేస్తుండగా అప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన నాయకులు చిల్లర రాజకీయాలు అలవాటు పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని పిచ్చోలు చేసి ఆడుకుంటూ పెద్ద నాయకుల మొప్పు కోసం పిచ్చికుక్కలా మరుగుతున్నారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజానికం పరిజ్ఞానవంతులైన ప్రతి నాయకుని పట్ల సమర్థవంతమైన అవగాహన కలిగి ఉండడం చేత ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏ నాయకుడు ఎంత మేర పనిచేస్తున్నాడో అనే విషయాల్లో ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా నిర్ధారణకు వస్తున్నారని, అలాంటి ప్రజలను తప్పుదో పట్టేయడం కోసం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విలువలను, రాజకీయ విలువలను వ్యతిరేకిస్తూ ప్రజల మధ్య, రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలకు రెచ్చగొట్టడం అనేది ఎవరికి మంచిది కాదన్నారు. స్వయంగా కేటీఆర్ లాంటి నాయకుడే సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని గెలిపించుకొని సీఎం అయ్యాడని అసెంబ్లీ నిండు సభలో ప్రస్తావించగా కింది స్థాయి నాయకులు చిల్లర మాటలు మాట్లాడడం ప్రజలు గమనిస్తలేరా అనుకోవద్దన్నారు. తెలంగాణ పరిపాలన భవనము ముందు సీఎం రేవంత్ రెడ్డి దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించడం పట్ల ప్రతిపక్షాలు గుర్రుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమన్నారు. నాడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ అసెంబ్లీలో సంపాదించిన మాటలను చరిత్ర రూపకరంగా లిఖించబడగా దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని
దివంగత నేత రాజీవ్ గాంధీని గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయంగా భావించాలన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబాన్ని గౌరవించాల్సి పోయి ప్రతిపక్ష హోదాలో ఉంటూ విమర్శలు గుప్పించడం, దాడులు చేస్తామని బెదిరించడం, విగ్రహావిష్కరణ వ్యతిరేకిస్తామనడం తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపైన తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఇలా వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడానికి గల కారణాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడకుండా ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నారు అంటే స్పష్టంగా జైవిన్ దినపత్రికలు రాసినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూసాం.